అండి నమస్తే. ఈరోజు కాకరకాయ వేపుడు, రుచికరమైన కాకరకాయ వేపుడు. దానికి కావలసిన పదార్థములు తయారు చేసే విధానం: కాకరకాయలు చిన్నవి 8, ఒక ఉల్లిపాయ, 8 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, పుదీనాల పప్పు 1 స్పూను పొడి, ఎండు కొబ్బరి పొడి 1 స్పూను. తయారు చేసే విధానం: ఇప్పుడు బియ్యం కడిగిన నీళ్ళలో కాకరకాయలు రౌండ్గా కట్ చేసి ముక్కలు వేసుకోవాలండి. ఇదిగోటండి, కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకొని అందులో పిక్కలన్నీ తీసేయాలి. తీసేసాక బియ్యం కడిగిన నీటిలో వేసుకోవాలి. ఇదిగోటండి, కాకరకాయ ముక్కలు రౌండ్గా కట్ చేసుకుని బియ్యం కడిగిన నీటిలో వేసి ఉంచాను. ఇలా శుభ్రంగా మళ్ళీ కడిగేసుకొని మళ్ళీ మంచినీళ్ళతో ఇలా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని మళ్ళీ వేరే గిన్నెలో వేసుకోవాలి. వెలిగించి కళాయి పెట్టుకొని వేపుడు కదండి, ఒక 3 స్పూన్లు నూనె వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసుకోవాలి. జల్లులో వేసుకోవాలి. నీళ్ళంతా ఇంకిన వరకు మంచిగా ఉంచాలి. ఇప్పుడు కొద్దిగా వేసి నూనెలో వేసి వేపుకోవాలి. ఇలాగ వేపి ఇలాగ పక్కకి ఇలాగ పెట్టుకోవాలి. ఇలా మళ్ళీ కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా వేసి వేపుతూ ఉండాలి మంచిగా. ఇదిగోటండి, కాకరకాయ ముక్కలు వేపుకొని చుట్టూరు ఇలా పెట్టుకుంటే నూనె అనేది కిందకి దిగిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందాం. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, ఎండుమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మొత్తం కాకరకాయ ముక్కలు వేపిన సైడ్ కొంచెం మొత్తం కలిపేసుకోవాలండి. ఇలాగా
1 స్పూన్ కారం వేసుకోవాలి. సరిపోయినంత వాళ్ళు వేసుకోవాలి. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. వేపుడు కదా కొంచెం తగ్గించి చేసుకుంటే ఉప్పు బాగుంటుంది, లేకపోతే ఉప్పు టేస్ట్ బాగుంటుంది. ఇదిగోటండి 1 స్పూన్ పుదీనాల పప్పు లైట్గా వేపి పొడి చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇంతేనండి కాకరకాయ వేపుడు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దొండకాయ వేపుడులాగా ఉంటే చేదు ఉండదు. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి.